M1. బాబు బెంగళూరు నుంచి రావాలి, బస్ లేట్ అయిపోయింది, పికప్ చేసుకుంటే లేట్ అయింది. నాకు ఇది అక్కర్లేదు చైతన్య. సో స్టార్ట్ చేయండి అండి. ప్రౌడ్ ఆఫ్ యూ రిషబ్. థ్యాంక్ యూ సార్. అది అమ్మా చెక్ మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థల తరఫున తనకి 1 lakh క్యాష్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే జస్ట్ మీ ముందు ఇస్తే తను సంతోషపడతాడని ఇస్తుంది, లేకపోతే ఇంకేం లేదు. ఓకే, అందరికీ ధన్యవాదాలండి పిలవగానే వచ్చినందుకు. సో డిసెంబర్ 26, 2024 CA ఫైనల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థి రిషబ్. సో ఆ రోజున మనం యాక్చువల్గా ప్రెస్ మీట్కి బాబుని తీసుకురాలి. కారణం ఏంటంటే తను అక్కడ కులు మనాలిలో ఉన్నాడు, 5 days ట్రిప్కి వెళ్ళాడు. యాక్చువల్గా జనవరి 5, 2025 రావాలి రిజల్ట్, కానీ 10 రోజుల ముందే వచ్చింది రిజల్ట్. సో అది అన్షెడ్యూల్గా వచ్చేసరికి రిజల్ట్ బాబుకు కూడా మేము సన్మానం కూడా చేయలేకపోయాం. ఈ రోజున బాబుని తీసుకురావడం జరిగింది, మీ సంవత్సరంలో సన్మానం చేద్దామని. రెండోది, రిషబ్ ఒక కుటుంబ నేపథ్యం, అది చాలా మధ్యతరగతి కుటుంబం అండి, లేదా అబోవ్ మిడిల్ క్లాస్ అని చెప్పచ్చు. సో అలాంటి కుటుంబం నుంచి వచ్చి చిత్తూరు జిల్లా సీఎం గారి జిల్లా, అందుకని సీఎం గారు కూడా అపాయింట్మెంట్ కోసం అప్లై చేయడం జరిగింది. ఇవాళ కానీ రేపు కానీ సీఎం గారు కలవాలి. ఈరోజు తిరుపతి సంఘటన జరిగిందని సీఎం గారు అక్కడికి వెళ్ళటం జరిగింది. ఈ యొక్క ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఒక క్రెడిట్ సంపూర్ణంగా నేను బాబుకే ఇస్తానండి. గతంలో కూడా మీకు ప్రెస్ మీట్లో చెప్పాను, మేము చదువు చెప్పిన ప్రతి విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్ వస్తే ఆ క్రెడిట్ మాది. ఒకరికో ఇద్దరికో వస్తే ఆ క్రెడిట్ ఖచ్చితంగా బాబుదే. కానీ ఎందుకు ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నానంటే, బాబుకు సన్మానం చేయడం కోసం కాదు, దయచేసి ఈ కోర్సు గురించి చెప్పగలిగింది మీరే, మేం కాదు. సిఏ లాంటి కోర్సు, కామర్స్ లాంటి కోర్సు గురించి చెప్పగలిగింది మీరే, మేం కాదు. ప్రతి క్లాస్లో 100 మంది స్టూడెంట్స్ ఉంటే 80 మంది స్టూడెంట్స్ యావరేజ్, అబవ్ యావరేజ్ ఈ స్థాయి గల స్టూడెంట్సే ఉంటారండి. 20% మంది మాత్రమే టాపర్స్ ఉంటారు. వెరీ అన్ఫార్చునేట్, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం కూడా టాపర్స్ గురించి మాట్లాడుతుందే తప్ప ఈ యావరేజ్, అబవ్ యావరేజ్ స్టూడెంట్స్ గురించి మాట్లాడట్లా. ఈ ఐఐటి లాంటి కోర్సు కానీ లేదా మెడిసిన్ లాంటి కోర్సు కానీ ఎలాంటి పిల్లలు చేస్తే మనగలుగుతారండి, సక్సెస్ అవ్వగలుగుతారంటే ఈ టాపర్స్ మాత్రమే. మరి క్లాస్లో ఉండేటువంటి అబవ్ యావరేజ్ స్టూడెంట్స్ 80% మంది పరిస్థితి ఏంటి? వారికి ఒక ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కావాలి, దాని పేరే కామర్స్. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఐఐటి లాంటి ఎగ్జామ్ తీసుకుంటే ఐఐటి ఎగ్జామినేషన్ దేశవ్యాప్తంగా సుమారుగా 14 lakh స్టూడెంట్స్ రాస్తున్నారండి, కానీ సీట్లు 17,000 ఉన్నాయి, అంటే 100కి ఒక సీట్. నీట్ లాంటి ఎగ్జామ్ తీసుకుంటే 24 లక్షల మంది సుమారుగా ఎగ్జామ్ రాశారండి 2024లో. సీట్లు ఉంది, మెడికల్ కాలేజ్ సీట్లు ఉంది సుమారుగా 106,000. ఎంత టఫ్ కాంపిటీషన్ అంటే 100 మంది రాస్తే ఒకరికో ఇద్దరికో ఛాన్స్ ఉండేటువంటి కోర్సులు అవి. కానీ సిఏ ఎప్పుడు అలా కాదండి. చార్టెడ్ అకౌంటెన్సీ కోర్సు ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయ్యే వాళ్ళు 15 to 25 మెంబర్స్ దాకా ఉంటారండి. సెకండ్ అటెంప్ట్లో పాస్ అయ్యే వాళ్ళు సుమారుగా ఇంకో 10 మంది ఉంటారు. థర్డ్ అటెంప్ట్, ఫోర్త్ అటెంప్ట్, ఫిఫ్త్ అటెంప్ట్ అట్లా తీసుకొని రాసేవాళ్ళు ఇంకో 10 మంది ఉంటారు. అంటే 100 మంది ఈ కోర్స్ జాయిన్ అయితే కంఫర్టబుల్గా 40 మంది పాస్ అవ్వగలిగేటువంటి కోర్స్ అండి. ఇది ఐఐటి కంటే ఈజీ, మెడిసిన్ కంటే ఈజీ, ఇది బీకామ్, బీటెక్ కంటే కొద్దిగా కష్టమైనటువంటి కోర్స్. సో ఇది నేను మీడియా మిత్రులని ఇంతవరకు నేను అడిగింది లేదు, రిక్వెస్ట్ చేసింది లేదు. మీడియా వాళ్ళని అడుగుతుంది ఏంటంటే, చూడండి, ఒక ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వస్తే ఏ కాలేజ్ అయినా, చిన్న కాలేజ్ అయినా పెద్ద కాలేజ్ అయినా మాది 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 అంటారు. నేను 20 సంవత్సరాల నుంచి చాలా ప్రెస్ మీట్లు పెట్టాను. ఏ ఫస్ట్ ర్యాంక్ వచ్చినా కూడా ఏం చెప్పామండి, నేను ఇది మా క్రెడిట్ కాదు, విద్యార్థి యొక్క క్రెడిట్. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్న మాస్టర్ మైండ్స్ గురించి చెప్పమని కాదు, ఈ కోర్స్ గురించి చెప్పండి. మధ్యతరగతి పిల్లలకి లేదా మధ్యతరగతి పేరెంట్స్కి ఇది ఒక పెద్ద అవకాశం. అఫోర్డబుల్ ఫీజ్. ఈ స్టూడెంట్ సుమారుగా 10th అయిపోగానే మా దగ్గరికి వచ్చాడండి, ఎంఈసీ జాయిన్ అయ్యాడు. సో ఆల్మోస్ట్ 5 ఏళ్ళు మా ప్రయాణం, ఈ అబ్బాయితో మా ప్రయాణం 5 ఏళ్ళు. 10th అయిపోగానే మా దగ్గరికి వచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా చదువు కోసం పుస్తకాలు కానీ చదువు కానీ మొత్తం కలిపి సుమారుగా తను ఖర్చు పెట్టిన 4 లక్షలే. హాస్టల్ ఫీజు అదనంగా ఉంటుంది. హాస్టల్ ఫీజు సుమారుగా 6,000 నుంచి 7,000 నెలకి, అంతే. తను ఖర్చు పెట్టిన సుమారు 4 లక్షలు. సిఏలో తను ఆర్టికల్ షిఫ్ట్ చేయాలి అంటే ఒక స్టూడెంట్, ఏ స్టూడెంట్ అని, ఇతనే కాదు, ఇతను ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు కాదు, అందరు ఎవరైనా సరే ఒక
ఆర్టికల్షిప్ అంటే ఒక సీనియర్ దగ్గర జూనియర్గా పనిచేయాలి. 5,000 నుంచి 10,000 రూపాయల దాకా మంత్లీ స్టైఫండ్ వచ్చిద్దండి. ఈ అబ్బాయి చాలా మెరిటోరియస్ కాబట్టి వాళ్ళు స్టైఫండ్ చాలా ఎక్కువ ఇచ్చారు. స్టైఫండ్ రూపంలో ఇతనికి ఈ సిఏ ఫైనల్, సిఏ ఇంటర్ అంటే సుమారుగా ఏంటంటే సిఏ ఫైనల్ ఆర్టికల్షిప్ 3 ఏళ్ళు ఉంటుంది. 3 సంవత్సరాలు చేయాలి ఆర్టికల్షిప్. ఈ ఆర్టికల్షిప్ టైంలోనే సుమారుగా అతనికి 8 lakhs స్టైఫండ్ వచ్చిందండి. తను పెట్టిన ఖర్చు సుమారుగా 4 లక్షలు, తనకు వచ్చిన స్టైఫండ్ 8 లక్షలు. సరే, అంత అమౌంట్ అందరికీ ఇవ్వరు, కానీ సాధారణంగా అందరికి ఇచ్చే స్టైఫండ్ నెలకు 5,000 నుంచి 10,000 రూపాయలు. అంటే సుమారుగా చదువుకునే టైంలోనే ప్రాక్టికల్ నాలెడ్జ్తో పాటు ఒక 3 నుంచి 4 lakhs స్టూడెంట్ వాళ్ళ చదువుకే ఖర్చులు కూడా తెచ్చుకోవచ్చు. ఇది చదువుకున్నటువంటి గొప్ప విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎప్పుడు మీకు ఇంత టైం నేను తీసుకోలేను. ఈ కోర్సు గురించి ప్రచారం చేస్తారు, మీ మాటగా చెప్తారు. ఎందుకంటే మీలో చాలామంది, మీరే కాదు, సొసైటీలో ఎక్కువ మంది 80% మంది ఉంది ఎవరు? మిడిల్ క్లాస్ పీపుల్, బిలో మిడిల్ క్లాస్ పీపుల్. ఈ రోజున చదువు అఫోర్డబుల్ చదువు అంటే అందుబాటులో ఉండేటువంటి చదువు, ఎక్కువ మంది పాస్ అవ్వగలిగినటువంటి చదువు కామర్స్. ఆ కామర్స్కి మీరేదన్నా సపోర్ట్ చేస్తారనే ఉద్దేశంతో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంది. December 26 రిజల్ట్స్ వచ్చింది. రిజల్ట్స్ రాకంటే ముందునే ప్రెసిడెంట్ సార్ కాల్ చేశారు. సో ఆ ఫీలింగే వేరు. రిజల్ట్స్ కంటే 1 hour ముందు ప్రెసిడెంట్ సార్ కాల్లో సార్ చెప్పారు, రిషబ్ ఓస్వాల్ కంగ్రాచులేషన్స్, మీకు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, 508 మార్క్స్ వచ్చింది. సో ఆ మార్క్స్ విని నేను కూడా కొంచెం షాక్ అయ్యాను. ఎందుకంటే ఇప్పటి వరకు ఆ మార్క్స్ ఎవరికి రాలేదు, 508 మార్క్స్ ఐసీఐ హిస్టరీలో. అమ్మ నాన్న అందరు చాలా సంతోషంగా ఉన్నారు. అది మేము అప్పుడు ట్రిప్లో ఉన్నాము, మనాలి ట్రిప్లో ఉన్నాము. ఆ ట్రిప్లో ఈ సక్సెస్ అంటే ఆ ట్రిప్ని ఇంకా చాలా ఎంజాయబుల్ చేసేసింది. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.